నా పెళ్లి జరగదని చెప్పడానికి నువ్వెవరు? రమ్య, కామ్ డౌన్. తను ఎలా కూల్గా ఉంటుందండి? సడన్ గా పెళ్లి క్యాన్సిల్ అయిందంటే ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు. దయచేసి క్షమించండి. మీ మనసు ఎంతలా బాధపడుతుందో మేము అర్థం చేసుకోగలం. తప్పు చేశాక పశ్చాత్తాప పడే కంటే తప్పు జరగకుండా చూసుకోవటం మంచిదే కదా వాసంతి. ఇది విరాజ్ రమ్య ఇద్దరి మంచికే అనుకోండి. నా మంచి చెడుల్ని నిర్ణయించే హక్కు నీకెవరిచ్చారు? రమ్య ప్లీజ్ కామ్ డౌన్. విరాజ్ తో పెళ్లి చేయమని నేను నీ దగ్గరకొచ్చి అడిగానా? చెప్పు, అడిగానా? లేదు కదా. నేను విరాజ్ ఫ్రెండ్స్ గా హాయిగా ఉన్నాం కదా. విరాజ్ తో నీ పెళ్లి చేస్తాను ఒప్పుకో అని మా ఇంటి గడప తొక్కింది నువ్వే కదా. సరే అని నేను ఒప్పుకుంటే అందరి ముందు అరు అమ్మతో పెళ్లి అనౌన్స్ చేయించావు. అది రమ్య, నా మాట ఇంకా పూర్తవ్వలేదు. ఇంకొన్ని రోజుల్లో నేను విరాజ్ భార్యాభర్తలవుతామనే సంతోషంలో నేను మునిగిపోయాను. నా మనసులో లేనిపోని ఆశలు కలిగించావు. డేట్ కని, డిన్నర్ కని, మై ఫుట్. ఇవన్నీ మీకెందుకు? నేను అడిగానా? ఈ ఇంట్లో నేనే గొప్ప కోడళ్ళని నిరూపించుకోవాలనే పిచ్చుంది నీకు. ఆ పిచ్చికి నన్ను బలి చేశావు కదా. ఇందులో మిథిల తప్పేం లేదు రమ్య. ఓహో, అంటే తప్పంతా నాదేనంటావా? మీ తప్పుందని మేము అనట్లేదు రమ్య. రమ్య, అర్థం చేసుకునే స్థితిలో నువ్వు లేవు. రమ్య, జీవితంలో కొన్నిసార్లు ఇంతే. మనం అనుకున్నదొకటైతే జరిగేది ఇంకొకటి అవుతుంది. ఏం చేయగలం? ఏంటి అందరూ కలిసి ఆటలాడుతున్నారా? మీకిష్టం వచ్చినప్పుడు పెళ్లి అంటారు, ఇష్టం లేనప్పుడు పక్కన పెట్టడానికి నేనేమైనా ఆట బొమ్మనా? రమ్య, మేము ఏం చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాం. మామ్, నువ్వెందుకేం మాట్లాడట్లేదు? చెప్పండి, నా కూతురు ఎలా ఓదార్చాలో చెప్పండి. తనెంత బాధపడుతుందో చూడండి. విరాజ్కి ఇష్టం లేనప్పుడు పెళ్లి చేయడంలో అర్థమేముంది చెప్పు? ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? ఎవరికి ఇష్టం లేదు ఆంటీ? విరాజ్కే ఇష్టం లేదు. విరాజే ఈ పెళ్లిని వద్దంటున్నాడు. లేదు, విరాజ్, నా విరాజ్ అలా చెప్పడు. నో వే, నో వే. అదే నిజం రమ్య. విరాజ్కి ఇష్టం లేనప్పుడు బలవంతంగా పెళ్లి చేయడం కరెక్ట్ కాదు. అది డిసైడ్ చేయడానికి నువ్వెవరు? రమ్య, అది ఇంకేం మాట్లాడుకో. నాకు విరాజ్కి మధ్య ఎవరు అడ్డు రావడం నాకు ఇష్టం లేదు. ఎక్కడ విరాజ్? పిలువుతానని నేనే మాట్లాడతాను. ఓ, గుడ్ మార్నింగ్ బాస్. విరాజ్, విరాజ్, కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని మాయను వదలకండి వాణ్ణి, కొట్టండి. తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి, కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే
విరాజ్ ఈ తీపిలారే పై రంగు విరాజ్ పొద్దు పొద్దునే ఏమైంది నీకు? గుప్పెడు గుండెకు పండగ ఈ వేళ విరాజ్ మాట్లాడమేంటి? కొట్టండి, వదలకండి. విరాజ్ నిన్నే పెదవులెప్పుడు అననే అనని హృదయమెప్పుడు విననే వినని నా మనసు తలుపే తెరచి ఏమైంది విరాజ్ నీకు? వెలుగు తెరలే పరచి పరచి కలు నిజమై ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణాన. ఎలా కొట్టేశాడంటే నేను ఫైట్ బాగానే చేస్తాను కదా, తన ముందెందుకు బ్లాంక్ అయిపోయాను? ఛా, ఫైట్ చేస్తుంటే ఇంప్రెస్ అయ్యేదేమో. రేయ్ నీ ఎక్స్పెరిమెంట్ కి వేరే ఎవరు దొరకలేదా? అమ్మా, నడు విరిగిపోయింది. అవి ఏమైంది నీకు? కింద పడిపోయావా? నిన్ను ఏమైందా? నేను ముందు నన్ను పైకి లేపు, చెయ్యవు. అమ్మా, చూసుకోవాలి కదా అవి. అవునవును, పొద్దున్న ఎవరు మొహం చూసానేంట, అందుకే ఫ్రెండ్ చేతుల్లో తన్నులు తిని కింద పడ్డాను. విచిత్రం ఏంటంటే ఆ ఫ్రెండ్కి కూడా తెలీదు నన్ను పడేసింది వాడేనని. ఏంటి, నేను నిన్ను పడేశానా? లేదు బాబు, నీ కళ్ళలో వస్తున్నారు కదా, వాళ్ళు వచ్చి పడేశారు. ఓ, నేను కల కంటున్నానా? నేను ఇలాగే వదిలేస్తే ఇంకేమైనా ఉందా? అర్జెంటుగా నిన్ను మిస్ ముఖ్యను వీలైనంత త్వరగా కలపాలి. మిస్ ముఖ్యరే కాదురా, ముఖ్యరే మీనాక్షి. ఏంటి, మీనాక్షినా? నువ్వు కలపడమేంట్రా, నేను ఆల్రెడీ కలిశాను. అవునా? ఎక్కడ? విరాజ్, విరాజ్, విరాజ్! రమ్య, ప్లీజ్ రమ్య, కూర్చుని మాట్లాడుకుందాం. మీతో కూర్చొని మాట్లాడడానికి ఏం మిగులుందా ఆంటీ? నేను విరాజ్తోనే మాట్లాడాలి. తను వచ్చినా కూడా ఇదే చెప్తాడు రమ్య. రియాలిటీని యాక్సెప్ట్ చేసుకో. ఇదంతా నీ ప్లానే కదా? ఏం మాట్లాడుతున్నావు రమ్య? నాకు అవమానం జరగాలనే కదా ఇదంతా చేసింది? లేదు రమ్య, నేనెందుకు అలా చేస్తాను? మాట్లాడుకో. విరాజ్ నీ మాట కళ్ళు మూసుకుని వింటాడని నీకు తెలుసు. నిన్ను నువ్వు గొప్పగా నిరూపించుకోవడానికి ఇదొక మంచి అవకాశమని ఈ పెళ్లి సెట్ చేశావు. అర్థం కాలేదా? నేనే చెప్తాను. ఈ మిథిల ఫస్ట్ పెళ్లికి ఒప్పించింది. తను చెప్పిందని విరాజ్ కూడా సరే అన్నాడు. అక్కడితో ఆగి ఉంటే బాగుండేది. కానీ ఎక్కడ నేను విరాజ్కి దగ్గరైతే తను మంచి కోడలన్న ముసుగు ఊడిపోతుందని భయపడి ఆ పెళ్లి ఆగిపోయేలా చేసింది. వాట్? కమ్ ఆన్ రమ్య, నిన్ను మిథిలతో పోల్చుకుంటున్నావా? ఏమన్నావు? నిన్ను చూసి భయపడి తను పెళ్లి ఆపేసిందా? రమ్య, నిన్ను నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావని నాకు తెలుసు, కానీ ఈ రేంజ్లో ఊహించుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. డాక్టర్ నెంబర్ ఏమైనా కావాలంటే చెప్పు. ఆ నంబర్ మీరే ఉంచుకోండి, మీకు అవసరం ఉంటుంది. విరాజ్ మనసు మార్చి ఈ పెళ్లిని ఆపింది ఈ మిథిలానే. ఇప్పుడు నేను విరాజ్ తో మాట్లాడితే ఎక్కడ నిజం బయటకొస్తుందోనని తనని బయటకు పంపించేసింది. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు రమ్య. నువ్వు మిథిలనెందుకు బ్లేమ్ చేస్తున్నావు? నేను వస్తున్నానని తెలిసి కూడా విరాజ్ని ఈ మిథిల ఎందుకు బయటకు పంపించింది? విరాజ్ని నేను బయటకు పంపలేదు రమ్య, తనే వెళ్ళాడు. నేను నమ్ముతానా? ఛాన్సే లేదు. విరాజు మనసులో ఏముందో తన నోటితోనే నేను వినాలి. తనని పిలిపించండి. రమ్య, ఆరు అమ్మా, మీకోసమే చూస్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళందరూ ఏం చెప్తున్నారు?
విరాజ్ నేను కేవలం ఫ్రెండ్సే కదా, మరి పెళ్లి చేయిస్తానని మాకెందుకు మాట ఇచ్చారు? మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి కదా. నా కూతురు కోపంలో ఉండొచ్చు, కానీ తను అడిగిన దాంట్లో తప్పే ఉంది. ఈ పెళ్లి గురించి అందరికీ తెలిసిందే. అందుకే ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ చేసుకుని వచ్చాను. హ, ఇంత దూరం వచ్చాక కుదరదంటే ఎలా? నువ్వు సిద్ధం చేసిన పాత్రలు చాలా బాగా నటిస్తున్నాయి. నాటకం సూపర్ హిట్ అవ్వడం ఖాయం, డౌటే లేదు. ఇంకా వీళ్ళని అడగడం ఎందుకు మామ్? వీళ్ళకి నచ్చిందే చేస్తున్నారు. వీళ్ళు పెళ్ళంటే మనం తల ఊపాలి, వద్దంటే తల దించుకోవాలి. మన ఇష్టాలతో వీళ్ళకి అవసరమే లేదు. విరాజే వద్దన్నాక ఇక మాట్లాడడానికి ఏముంది రమ్య? తనకి నీతో పెళ్లి ఇష్టం లేదు. మరి నేనేంటి? ఎవరైనా నా ఇష్టాన్ని కన్సిడర్ చేశారా? అమ్మమ్మ, మీరెందుకు మౌనంగా ఉన్నారు? విరాజ్కి ఇష్టం లేదు, వద్దంటారు. ఓకే, కానీ నేను చెప్తున్నాను, నాకు విరాజ్తో పెళ్లి జరగాలి. అది జరిగేలా మీరే చెయ్యాలి. మీరు నాకు మాటిచ్చారు, ఆ మాటని తప్పుతారా? తప్పి మాట తప్పే వాళ్ళవుతారా? ఇది కదా అసలైన ఆట. అరుంధతి కళ్ళల్లోకి చూసి ఆర్డర్ చేసే ధైర్యం ఎవరికైనా ఉందా? శభాష్ రమ్య, నువ్వు నేను అనుకున్న దానికన్నా గట్టిదానివే. చేతులు జోడించి క్షమించమని అడిగే తప్పు నేను చేశాను. ఇచ్చిన మాట నేనెప్పుడూ తప్పలేదు, కానీ జీవితంలో మొదటిసారి మాట తప్పుతున్నాను. నన్ను క్షమించమ్మా. అంటే ఇప్పుడు ఈ పెళ్లి జరగదని చెప్తున్నారా? విరాజ్కి ఇష్టం లేదు రమ్య. బలవంతంగా పెళ్లి చేస్తే మీ ఇద్దరి జీవితాలు నాశనమైపోతాయి. విరాజ్కి నాకు స్నేహం ఉంది కదా అమ్మమ్మ. పెళ్ళయ్యాక ఆ స్నేహం ప్రేమగా మారుతుంది. అది నీ నిరీక్షణ మాత్రమే రమ్య. దాని మీద ఆధారపడి మీ జీవితాల్ని పణంగా పెట్టలేను. ఇది లాభ నష్టాల గురించి ఆలోచించే బిజినెస్ కాదమ్మా, జీవితం. స్నేహం ప్రేమగా మారకపోతే మీ ఇద్దరి భవిష్యత్తు పాడవుతుంది. నీ జీవితం నాశనం చేసిన పాపం విరాజ్కి తగలడం నాకిష్టం లేదమ్మా. నా మాటల వల్ల నీ మనసు గాయపడితే నన్ను క్షమించమ్మా. బాధ కలిగిందని నేను అబద్ధం చెప్పనమ్మమ్మా. కానీ మీరు క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. మీరు చాలా పెద్దవారు. అవునా? ఇంత పెద్ద విషయం జరిగిందా?
నాకు పక్కా పార్టీ కావాలి. అదే ముందులే ఇచ్చేద్దాం. ఆ, అయినా నీ గర్ల్ ఫ్రెండ్ చాలా గట్టిదిరా. ఎదురుగా రౌడీ ఉన్నా కూడా అస్సలు భయపడకుండా నీకు సపోర్ట్ గా నిలబడింది. సూపర్. అవును, నా చాయిస్ ఎప్పుడు బెస్ట్ గానే ఉంటుంది. దీనికేం తక్కువ లేదులే. కేవలం పేరు తెలుసుకునే వచ్చావా లేదంటే వేరే డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేసుకున్నావా? ఆ, తన తమ్ముడు రియా ఒకే కాలేజ్ అంటరా. ఓ, అంటే ఇకపై నువ్వు ప్రతిరోజు రియాని డ్రాప్ చేస్తావన్నమాట. ఇక నుంచి ఆ మీటింగ్ అని ఈ మీటింగ్ అని నీ షెడ్యూల్ని డిస్టర్బ్ చేయాలి. ఎందుకంటే మార్నింగ్ ఎలాగూ నువ్వు దొరకవు కదా. ప్రతిరోజు మిస్ ముఖ్యరని కలలోనే చూసేవాణ్ణి. అలాంటిది కళ్ళ ముందే కనిపిస్తుందంటే ఆ అవకాశాన్ని మిస్ చేసుకుంటానా? ఛాన్సే లేదు. అయితే బాబు గారి ఇక మీద ఫుల్ బిజీ అన్నమాట. నో వే. ఆఫీస్ వర్క్ సపరేట్, నా లవ్ స్టోరీ సపరేట్. దానివల్ల వర్క్ పాడవకుండా చూసుకుంటాను. కావాలంటే ఆఫీస్లో ఓవర్ టైం వర్క్ చేస్తాను, కానీ బాధ్యత నుండి తప్పుకోను. చాలా మంచి పని చేసావు. అరు అమ్మమ్మ ముందు అబద్ధం చెప్పేంత ధైర్యం నాకు కూడా లేదు. అరే, ఈ త్యాగం గురించి నీ ముగ్గుర మేడంకి చెప్పొచ్చు కదా. అరు మసాలా ఫ్యూచర్ ఓనర్ నా కోసం టైం కేటాయిస్తున్నాడని తను ఫుల్ ఇంప్రెస్ అయిపోతుంది. అవి ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటది? తనకి నేను అరు మసాలా ఓనర్ అరుంధతి సంపత్ మనవన్నని తెలీదు. నీ పేరు విరాజ్ సంపత్ అన్నప్పుడే తనకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. నీ పేరు తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పు? అంటే నువ్వు విరాజ్ సంపత్ అని తెలీదా? రే, ఫస్ట్ మీటింగ్ లోనే అబద్ధం చెప్పావా? అబద్ధం చెప్పాలనే ఉద్దేశం లేదవి. మరి ఇన్నేళ్లలో నాతో ఎంతో మంది అమ్మాయిలు మాట్లాడారు. నా క్లాస్మేట్స్ కావచ్చు, నాన్నమ్మ బిజినెస్లో కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, లేదా మీడియా వాళ్ళు కావచ్చు. అందరూ మాట్లాడింది నేను విరాజ్ సంపత్నని మాత్రమే, కానీ మామూలు అబ్బాయిని కాదు. ఎందుకంటే నువ్వు మామూలు అబ్బాయివి కాదు. అరుంధతి సంపత్ మనవడివి, విరాజ్ సంపత్వి. నిజమే అవి. కానీ మిస్ ముఖ్యర మాత్రం నేనెవరు, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటని చూడకుండా నాకు ఒక మనసుందని అర్థం చేసుకుంది. ఫస్ట్ టైం ఒక అమ్మాయి నన్ను ఒక నార్మల్ అబ్బాయిగా చూసింది. అందుకని నిజం దాచిపెట్టావా? నిజం తెలిసి తనకి నా మీద నా అభిప్రాయం మారితే, పైగా తనకి డబ్బున్న వాళ్ళంటే అంతంత మాత్రమే. చాలాపు. ఇప్పుడున్న అమ్మాయిలు ఫ్రెండ్షిప్ చేయకముందే ఆ అబ్బాయి పర్సులో ఎంత డబ్బులున్నాయని చూస్తారు. అందుకే నువ్వు లవ్ చేస్తున్నావు అని తెలిసే నిన్ను ఇంప్రెస్ చేయడానికి అలా మాట్లాడుంటుంది. నేను లవ్ చేస్తున్న విషయం తనకు తెలియదు కదా. ఓ, అవును కదా. అలాగైతే తన ఇంటెన్షన్ ఏమై ఉంటుంది? మరీ అంత నెగిటివ్గా ఆలోచించుకో. తనకి నిజంగా ఈ డబ్బున్న వాళ్ళన్నా షో ఆఫ్ చేసేవాళ్ళన్నా అస్సలు ఇష్టం ఉండదు. మనుషుల్ని మనుషులుగా చూడడమే తనకిష్టం. అంత మాత్రాన ఇలా అబద్ధం చెప్తే నిజమైపోతుందా? ఈ రోజు కాకపోయినా రేపైనా తనకి తెలిసి తీరుతుంది. తెలిసేలోపే నేనేంటో తనకి అర్థమవుతుంది. డబ్బున్న వాళ్ల మీద తనకున్న అభిప్రాయం కూడా మారుతుంది. ఒకవేళ అలా కాకుండా డబ్బున్న వాళ్ళు తమ లాభం కోసం అబద్ధాలు చెబుతారనే భావన కలిగితే? కానీ ధనవంతులతో అలా కుదరదు కదా. వాళ్ళకి ఒక రకమైన స్టేటస్ పిచ్ ఉంటుంది. నేను ధనవంతులకి మాత్రమే దూరంగా ఉంటాను. ముందు ముందు ఏం జరుగుతుందో నాకు తెలియదవి. కానీ ఈ క్షణానికి మాత్రం నేను తనని కోల్పోవడానికి సిద్ధంగా లేను. తన మీద నాకున్నది ప్రేమ అని నాకు బాగా అర్థమైంది. ఆ ప్రేమతోనే నేను తనని గెలుచుకుంటాను. వెళ్లేదారి తప్పు అయిండొచ్చు, కానీ నా ఉద్దేశం తప్పు కాదు. ఈలోపే తనకి నిజం తెలిస్తే ఇప్పుడున్న స్నేహం కూడా పాడైపోతుంది విరాజ్. దాని గురించి కూడా ఆలోచించు. అవి ఇప్పుడు నాతో తన ఫ్రెండ్షిప్ చేసిందంటే నేను డబ్బున్నవాణ్ణి కాదు అన్న ఒకే ఒక కారణంతోనే. ఆ కారణం నా ప్రేమ కంటే పెద్దదేమీ కాదు అని అర్థమైనప్పుడు ఇవన్నీ పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇదంతా అర్థమయ్యేలా చెప్పే కాన్ఫిడెన్స్ ఉందా నీకు? కాన్ఫిడెన్స్ ఉంది నా ప్రేమ మీద.
నీకా నమ్మకం ఉంటే చాలు. అన్నట్టు నీ పేరేమని చెప్పావు తనకి? వికీ. ఎందుకు నవ్వుతున్నావురా? 1 సెకండ్. యా, నీ ముగ్గురనే. అవునా? రిసీవ్ చెయ్యి. హలో. హలో సార్, నేను విశ్వాస్ని. స్కూటీ, లాటరీ, మీరు చెప్పిన లొకేషన్కి వచ్చాను. 10 లక్షలు తీసుకొస్తున్నారా? రాంగ్ నంబర్. రాంగ్ నంబరా? విరాజ్, యుద్ధంలో ఉన్నప్పుడు, ప్రేమలో ఉన్నప్పుడు తప్పు చేయకూడదు అంటారు. నీ ప్రేమ యుద్ధంలో గెలవడానికి నువ్వు ఏం చేయాలో అది చేయి. నీకు ఫుల్ సపోర్ట్గా నేనెప్పుడూ నీ వెంటే ఉంటాను. థ్యాంక్ యూ రా. యా.